నమస్తే, నేను మీ సతీష్. పులివెందుల, ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి, కొంత విస్మయానికి కూడా గురి చేస్తున్నాయన్నటువంటి వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి. మరి ఏదైతే కనుక ఎన్నికల్లో ఓటమి మరి వైసీపీ నేతల్లో అసహనాన్ని కలిగిస్తూ ఉందా, మరి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా వైసీపీ నేతలు మరి ఏదైతే ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు జవాబుదారీతనాన్ని కోల్పోతూ ఉన్నాయి, ఈరోజు విస్మయిస్తూ ఉన్నాయి, విలువలు విశ్వసనీయత అనేటువంటిది పాటించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇదే నమ్ముకున్నారు, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజున దొంగ ఓట్లు వేయించుకుని దొంగ గెలుపులు గెలిచి ఏవైతే వ్యవస్థల్ని వాడుకుని సంతోషం పొందుతూ ఉన్నారు, రేపొద్దుట మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఆ రోజున వీళ్ళకి ఒకటికి రెట్టింతలు తినిపిస్తాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే ముందుగా పులివెందల నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష ఎన్నిక జరగటం ఇదే స్థానిక సంస్థల్లో. రెండవది 11 మంది అక్కడ అభ్యర్థులుగా పోటీ చేశారు. అంటే ప్రభుత్వం ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళు చేసినట్టుగా ఏకగ్రీవం చేసుకోవచ్చుగా. 11 మంది అభ్యర్థులు ఎందుకు నామినేషన్ చేయనిస్తారు? రెండవది అక్కడ ఎంత ప్రశాంతంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. నిస్సందేహంగా ఆ విషయంలో పోలీసులు అభినందించాలి. సరే, పోలీసుల బాధ్యత ఏంటి? అక్కడ గొడవలు లేకుండా చూసుకోవటం అది. రెండవది ఎన్నికల సిబ్బంది బాధ్యత ఏంటి? వచ్చిన అభ్యర్థి, వచ్చిన ఓటర్ ఎవరు, అతను సరైనాడు కాదా, అవునా కాదా అని చెప్పని వాళ్ళకి ఏదైనా, అంటే ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల అభ్యంతరం చెబితే అప్పుడు పోలీసులు ప్రవేశం ఉంటుంది అక్కడ. అంతే తప్ప దొంగ ఓట్లు ఎవరో కాదో పోలీసులకు సంబంధం కాదు. అసలు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసుల విధులు కాదవి. దొంగ ఓటర్లు ఉండొచ్చు, మామూలు వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అక్కడ సక్రమంగా జరుగుతుందా లేదా, లైన్లో ఉన్నారా లేదా, ఇబ్బందులు ఏమన్నా జరుగుతున్నాయా, అక్కడ ఎవరన్నా ఉండి ఓటర్లని ప్రభావితం చేస్తున్నారా, ప్రలోభపరుస్తున్నారా, ప్రచారం చేస్తున్నారా, ఇది మాత్రమే పోలీసుల బాధ్యత. రెండోది, ఎన్నికలు జరిగిన సమయంలో ముందుగా ఎవరు ఏజెంట్లు ముందుగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీలేసేటప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదో గుర్తుతోటి దాంట్లోనే అక్కడ చేస్తారు. అందరూ మాట్లాడుకొని సంతకాలు పెట్టిన తర్వాత ఆ కాగితం బ్యాలెట్ బాక్స్లో వేస్తారు. అంటే ఏజెంట్ల అనుమతితోటి జరిగేవి అవి. నీ ఏజెంట్లు ఏమీ చేయలేదా? చేయకపోతే మరి బయటకు వచ్చి ఆ ఏజెంట్లు చూపించి ఇదిగో మా ఏజెంట్లకి వీళ్ళని పంపించాం, వీళ్ళు ఏజెంట్లు కూర్చోకుండా వాళ్ళు ఎన్నికలు జరుపుతున్నారని చెప్పి ఎవరిని ఎందుకు ప్రచారం చూపించలేదు? నిన్నటి దాకా అక్కడ ఎవరు ఓటర్లు కూడా వేసుకునే అవసరం లేకుండా మీరు ఏం చేయాలో అవన్నీ చేశారు. ఈరోజు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎవరన్నా వచ్చే వాళ్ళని అడ్డుపడ్డ వాళ్ళని పోలీసులు ఏదన్నా ఇబ్బంది పెడితే చూసారా, ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళని అడ్డుపడ్డారు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇది పోలీసులు ఇట్లా చేస్తున్నారని చెప్పడానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అక్కడ బెదిరించారంటున్నారు. నిజంగానే డిఎస్పి మురళీ నాయక్ గారు అన్నారు, మీరు తాగొచ్చి గొడవ చేయొద్దు, ఇక్కడ కాకి పవర్ చూపిస్తానని చెప్పని. నిజమైన మాటే కదా అది. అక్కడ నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ మీ వాళ్ళకి ఇచ్చారు అంటే మీ వాళ్ళని ఓటుకు రానియలేదని చెప్పుకోవడానికి సిగ్గులేదా? ఇంకోటి వాళ్ళ గుర్తుందో లేదో, దెందులూరు, ఆలూరు మాగంటి వెంకటేశ్వరరావు దెందులూరు శాసనసభ్యుడిగా మంత్రిగా కూడా చేశాడు. ఆయన, మారెప్ప గారు ఆలూరు కర్నూలులో, మారెప్ప గారు ఇద్దరికీ వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ చేత రాజీనామా చేయించాడు. నీ తండ్రి ఆశయాల గురించి, నీ తండ్రి గొప్పతనం గురించి, నీ తండ్రి మార్గంలో నడుస్తున్నావు, రాజన్న రాజ్యం అని చెప్పని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు నువ్వు రాజీనామా ఎందుకు చేయట్లేదు? నీ నియోజకవర్గమే కదా, నీకు నైతిక బాధ్యత లేదా? అసలు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో నువ్వు ఎందుకు ప్రచారం చేసుకోలేదు?
నువ్వెందుకు నీ స్థానికంగా నీ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుంటే నువ్వు ఆ ప్రదేశానికి ఎందుకని వెళ్ళలేదు? ముందు దీనికి సమాధానం చెప్పు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అసలు వాళ్ళకి ఎన్నికే అక్కడ ఏకగ్రీవం అవుతుందని భావించారు, వాళ్ళు ఏకగ్రీవం అవుతుందని భావించారు. కానీ ఏకగ్రీవం కాలేదు, పోటీ పడ్డారు, అక్కడ పోటీ పడ్డారు, వాళ్ళు గెలిచారు. అవమానకరమైన రీతిలో నీ పార్టీకి అక్కడ ఓట్లు పడ్డాయి, 9% పడ్డాయి ఓట్లు. ఇది కూడా గమనించుకో. అంటే ఇప్పటిదాకా ప్రజలను నువ్వెంత భయపెట్టావో నీవు నీ కుటుంబం, ఇప్పుడు నీ కుటుంబం మీద వాళ్ళు కక్ష తీర్చుకున్నారు. నిస్సందేహంగా చెబుతున్నాను. వాళ్ళకి 3 రోజుల ముందు స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 12నే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛగా వాళ్ళ హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు. దాని గురించి మాట్లాడకూడదు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు. దాన్ని నడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కాని వాళ్ళు, రాజకీయ పార్టీ కాని వాళ్ళు ప్రజల సమస్య గురించి ఎలా మాట్లాడతారు? జరుగుతున్న విషయాల గురించి ఎలా మాట్లాడతారు? కాబట్టి వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఓనమాలు కూడా లేవు నా దృష్టిలో. సహజంగా గెలుపోవటం అనేది రాజకీయ పార్టీలో జరుగుతూనే ఉంటాయి. 10 ఎన్నికలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ 4 పర్యాలు ఓడిపోయింది. 1989లో ఓడిపోయింది, 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 2019లో కూడా ఓడిపోయింది. కానీ సుదీర్ఘంగా రాజకీయం చేస్తూనే ఉందిగా. ఎంతమంది బయటికి వెళ్ళి కొత్త వాళ్ళు వస్తున్నా ప్రతి ఎన్నికెన్నిక్కి పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. వాళ్ళు 104 స్థానాలు వచ్చినాయి 2014లో తెలుగుదేశం పార్టీకి, 134 స్థానాలు వచ్చినాయి 2024 అదే తెలుగుదేశం పార్టీకి. అంటే వాళ్ళు బలం పెంచుకుంటూ వెళ్తున్నారుగా. ఎందుకు? ప్రజా సమస్యల మీద పోరాడారు, నియంతృత్వం మీద పోరాడారు, నీ రాక్షసత్వం మీద పోరాడారు, ప్రజల్ని చైతన్యపరిచారు, ప్రజలకి రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుందో వివరించి చెప్పగలిగారు, ప్రతి సమస్య మీద స్పందించారు, మీ దాష్టికాన్ని ఎక్కడికక్కడ నిలవరించి పోరాడారు. ప్రజలకి అది నచ్చింది కాబట్టి వాళ్ళు మెచ్చి ఈరోజు పీట మీద కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. నువ్వేం చేస్తున్నావు? ఓటమిని కూడా ఏ విధంగా నువ్వు భాష్యాలు చెప్తున్నావు? మళ్ళీ రాజకీయ పార్టీగా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు? ప్రజలు గమనించుకోలేదనుకుంటున్నారా? ఒకప్పుడు వేరు పరిస్థితి. ఈరోజు అరక్షణంలో అంతర్జాతీయంగా ఏం జరిగిందో మనకు తెలిసే పరిస్థితుల్లో మీరు ఏమేం చేస్తున్నారో ప్రజలు గమనించకుండానే ఉంటారా? కాబట్టి సరైన విధంగా సరైన పరిపాలకుడిని ఎన్నుకునే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాటు జరగకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు కాబట్టి నీకు 11 స్థానాలకి పరిమితం అయిపోయావు. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని చెప్పని. కాబట్టి ఇక వాళ్ళ గురించి ఆలోచించుకునే ఆలోచన ప్రజలు మర్చిపోమన్నారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని మళ్ళీ లేవకుండా మేము కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేసాం, మీరు ఆ బంధాలను విముక్తి చేయొద్దు, వాళ్ళని అలానే పడించండి అని చెప్పని ప్రజలు చెప్పారు. దాన్ని కూటమి ప్రభుత్వం పాటించుతుందో లేదో చూడాలి మనం, అంతే. పాటించింది అనుకోండి, రాష్ట్రానికి పట్టినటువంటి ఈ యొక్క విధ్వంసకారుల ఆగడాలు ఆగిపోతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే ఇవన్నీ ప్రజల మధ్యకు ఏ విధంగా వస్తాడు? ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. 2 మహిళలు నింది మళ్ళీ పులివెందలు రాకుండా చేస్తున్నారు. ఓ మాధవిరెడ్డి, ఈరోజు గెలిచినటువంటి లతారెడ్డి గారు, ఇద్దరు కూడా. నువ్వు నీ అన్నయ్యలు నీ తాతకాడి నుంచి మాది కంచుకోట అని చెప్పుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని దూరంగా చూసిన వాళ్ళ కంచుకోట, బలంగా గుద్దితే బద్దబద్దలైపోయింది మహిళలు గుద్దినా కూడా. కాబట్టి మీ బలం ఎంతటో ఇక్కడ తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటారు. ఇది చూయించే కదా నువ్వు ప్రజలు నమ్మించింది ఇప్పుడు దాకా, నీ బలగం అని చెప్పని. ఇప్పుడు ఇక్కడ నీకు బలం లేదని తేలిన తర్వాత నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చూపిస్తావు? కాబట్టి ముఖం చెల్లక జెండా ఎగరేయించే సాహసం లేక జెండా ఎగరేయడానికి రాలేదు. ఇవాళ కాకపోతే రేపైనా మద్యం కుంభకోణంలో నేను కారాగారంలో వెళ్తాను కాబట్టి తదుపరి ఆ కార్యక్రమం చేయాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి జెండా ఆవిష్కరణకి ఉండి కూడా ఆయన రాకుండా కాబోయే నాయకుడికి ముందుగానే ప్రకటిస్తూ ఆయన చేత ఎగరేయించాడని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.